ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి దర్శనము, రూములు, ప్రస్తుత తిరుమల పరిస్థితులన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ మొట్టమొదటి పాయింట్గా ఈరోజు ఉదయం 10 గంటలకు మీ అందరికీ అంటే మరి కాసేపట్లో అక్టోబర్ నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ విడుదలవుతున్నాయండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఆర్జిత సేవలు. ఎవరైనా కానీ ఈ సేవలు బుక్ చేసుకున్నట్లయితే మీరందరూ కూడా ఈ సేవల్లో పాల్గొన్న తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ అనేది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికైనా మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇవి కేవలం 500 రూపాయలు. అయితే ఈ సేవలు అంటే ఇది కూడా సేవలే, కానీ వర్చువల్ పార్టిసిపేషన్ అంటే ఈ సేవల్లో మీరు పాల్గొనరు. సేవ అనేది టీవీలో చూస్తారు, దర్శనం అనేది తిరుమల కొండపైన చేసుకుంటారు. కానీ ఉదయం 10 గంటలకి ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి శ్రీవారి డైరెక్ట్ ఆర్జిత సేవలు అయితే సేవలు చూస్తారు, ఆ తర్వాత దర్శనము చేసుకుంటారు. అలాగే మీరందరూ మరొక విషయం తెలుసుకోవాలి. ఈరోజు ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి ఈ సేవల్లో అలాగే రాబోయే రేపు ఎల్లుండి 300 రూపాయల దర్శనం టికెట్, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వీటన్నిటికీ సంబంధించి టీటీడీ యాజమాన్యం వారు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే అక్టోబర్ నెలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే అక్టోబర్ 4 నుండి 12వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. కావున అక్టోబర్ 4 నుండి 10 వరకు కూడా సుప్రభాత సేవ మినహాయించి మిగతా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నారు. అంటే మీ అందరికీ కూడా అక్టోబర్ 4 నుండి 10 వరకు సుప్రభాత సేవ మాత్రమే ఉంటుంది, మిగతా ఏ సేవ కూడా ఉండదు. కళ్యాణము, ఉంజల్ సేవ అవన్నీ కూడా ఏకాంతంగా జరుగుతాయి, భక్తుల సమక్షంలో జరగవు. అలాగే అక్టోబర్ 11, 12వ తేదీల్లో ఈ సుప్రభాత సేవ కూడా ఆ ఆర్జిత సేవలతో పాటు క్యాన్సిల్ చేస్తున్నారు. అర్థమైందా? సో మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అక్టోబరు 4 నుండి 12 తారీఖు వరకు కూడా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నారు. కేవలం సుప్రభాత సేవ అనేది మటుకు అక్టోబర్ 4 నుండి 10 వరకు ఉంటుంది. అది ఇప్పుడు మీకు అవసరం లేదు, ఎందుకంటే ఆ సేవా టికెట్లు రిలీజ్ అయిపోయినాయి, బుక్ అయిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే అక్టోబర్ 4 నుండి 12 వరకు అన్ని ఆర్జిత సేవలు క్యాన్సిల్. అర్థమైందా? అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, వర్చువల్ సేవ, దర్శన టికెట్లు కూడా టీటీడీ యాజమాన్యం వారు రద్దు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినవి సేవలు అయితే, ఇవి దర్శనం టికెట్లు. దర్శన టికెట్లు ఏమిటి? అంగ ప్రదక్షిణను, వర్చువల్ సేవ అనేది అక్టోబర్ 3 నుండి 13 వరకు కూడా మీకు రద్దు చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇక రూముల గురించి మాట్లాడినట్టయితే మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాల టైంలో కొన్ని తారీఖుల్లో అయితే వాళ్ళు రూములు అనేవి బ్లాక్ చేయటం అయితే జరుగుతుంది. అయితే బ్రహ్మోత్సవాలు ఉన్నప్పటికీ కూడా భక్తులందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు ఖచ్చితంగా 300 రూపాయల దర్శన టికెట్లు అయితే క్యాన్సిల్ చేయరు, బుక్ చేసుకోవచ్చు. అయితే అక్టోబర్ 7, 8వ తారీఖుల్లో గరుడ సేవ ఉంటుంది. ఆ సేవ తారీఖున దయచేసి మీలో ఎవరు కూడా 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోకండి. ఎందుకంటే అప్పుడు గరుడ సేవ అప్పుడు రూములు అనేవి బ్లాక్ చేస్తారు. అక్టోబర్ 7, 8 దయచేసి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకుంటే మీకు రూములు లభించవు. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తా. రేపు ఉదయం 23వ తారీఖున 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ నుంచి దర్శనము, అకామిడేషన్, ముందు గడప దర్శన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు బుక్ చేసుకోగలరు. అయితే రేపు రిలీజ్ అవుతున్నటువంటి ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు అనేవి ఫ్రీ టికెట్లు, ఎటువంటి డబ్బులు తీసుకోరు. అర్థమవుతుందా? అలాగే ఎల్లుండి ఉదయం 11 గంటలకు అంటే 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 11 కాదు, ఎల్లుండి ఉదయం 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా
రూపాయల అక్టోబర్ నెల దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే ఎల్లుండి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయి. అర్థమవుతుందా? దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. అలాగే ఈ వీడియోలో మీ అందరికీ మరొక విషయం చెప్తానండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియక ఉండవచ్చు. సెప్టెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు రూములు అయిపోయినాయి. కేవలం హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆగస్టు సెప్టెంబర్ నెలకి హోమం టికెట్లు బుక్ చేసుకొని కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్లు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే హోమం అండి. ఇవి ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. చూడండి మీరు ఇక్కడ. ఇప్పుడంటే మీకు వెబ్సైట్ ఫాస్ట్గా ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా. ఈ విధానం గురించి కూడా నేను ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఎప్పట్లాగానే దర్శనము ప్రస్తుత పరిస్థితులు మీకు వివరిస్తానండి. నిన్న జూలై 21వ తారీఖున 75,963 మంది దర్శనం చేసుకున్నారు. 26,956 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 3.99 స్వామివారి హుండీ కానుకలు. అలాగే ఈరోజు జూలై 22వ తారీఖున ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావాలి అనుకుంటున్నారో వారందరికీ ఒక ముఖ్యమైన విషయం అండి. ప్రస్తుతం అయితే శ్రీవారి నడక మార్గం దర్శనం టోకెన్లన్నీ అయిపోయినాయి. అలిపిరి నడక మార్గంలో ఎటువంటి టోకెన్లు ఇవ్వటం లేదు. అలాగే ఈరోజు తిరుపతిలో ఇచ్చేటటువంటి ఫ్రీ సర్వదర్శనం టోకెన్లు కూడా అయిపోయినాయి. అన్ని టోకెన్లు అయిపోయినాయి. అర్థమవుతుందా? ఇక ఈరోజు 300, 500 రూపాయల దర్శన టికెట్ ఉన్న వారికి 2 గంటల లోపల దర్శనం అయిపోతుంది. సర్వదర్శనము దివ్యదర్శన టోకెన్ ఉన్న వారికి 4 గంటల లోపల అయిపోతుంది. ఇక ఈరోజు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఉచిత దర్శనం చేసుకునే వాళ్ళకి కొండపైన VQC వద్ద ఫ్రీ లైన్లో జాయిన్ అయితే మీకు 10 నుంచి 12 గంటల్లో దర్శనం అయిపోతుంది. అర్థమైందా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగలరు. ధన్యవాదాలు.